బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తుది అంకానికి చేరుకుంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పుడు 12వ వారానికి చేరుకుంది. మరో 3 వారాల్లో ఈ రియాలిటీ షోకు ఎండ్ కార్డ్ పడవచ్చు. ఇక 12వ వారం ఎలిమినేషన్స్కు సంబంధించి నామినేషన్స్ ప్రక్రియ కూడా ముగిసింది. అయితే ఇదొక రణరంగాన్ని తలపించింది. కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. మాటల తూటాలు పేల్చుకున్నారు. ముఖ్యంగా డిమాండ్ పవన్, కళ్యాణ్ పడాల వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. కామనర్స్ కోటాలో భాగంగా హౌస్లోకి వచ్చిన వీరిద్దరు మొదటి నుంచి మంచి ఫ్రెండ్స్గా ఉన్నారు. అయితే ఉన్నట్లుండి వీరిద్దరూ ఇప్పుడు బద్ద శత్రువులుగా మారిపోయారు. చివరికి మెడ పట్టి తోసుకునేంత వరకు వచ్చారు. ఇందులో తప్పెవరిదైనా వీరిద్దరూ లిమిట్ దాటారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టైటిల్ రేస్లో టాప్లో దూసుకెళ్తోన్న కళ్యాణ్ ఈ వ్యవహారంతో నెగటివిటీని మూటగట్టుకున్నాడన్న కామెంట్స్ వినిపిస్తాయి. అతను కొన్ని బూతులు మాట్లాడినట్టు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అలాగే ఆ గొడవ టైంలో హౌస్లో ఉన్న కూర్చులను తన్నడం లాంటివి చేశాడు. దీంతో కళ్యాణ్కు కూడా సీరియస్ వార్నింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. వీకెండ్లో నాగార్జున రెడ్ కార్డ్ కూడా ఇచ్చే అవకాశం లేకపోలేదు. కళ్యాణ్తో పాటు డిమాండ్ పవన్కు కూడా రెడ్ కార్డ్ ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. మ్యాన్ హ్యాండ్లింగ్ విషయంలో డిమాండ్ పవన్కు ఇప్పటికే నాగార్జున నుంచి వార్నింగ్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ కళ్యాణ్ గొంతు పట్టుకోవడంతో పవన్ పై కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది. ఇక మరో కంటెస్టెంట్